రైట్. మంగళగిరిలో పేదల కల నెరవేరుతోంది. 4వ రోజు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ కొనసాగిస్తున్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారు. ఆ లైవ్లో చూద్దాం. మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు 19లో నేను నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు వేదికమైన పెద్దలతో కానీ మీతో ఆనాడు పెద్ద పరిచయం కూడా లేదు. కేవలం నాకేంటంటే ఇక్కడి నుంచి ఉన్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను, నివసిస్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజలకు మంచి పనులు చేయొచ్చు అనే ఆలోచనతో ఆనాడు ఇక్కడ పోటీ చేశా. కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను, నేనేంటో మీకు అర్థమవలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది. 2019 ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలు, నూతన వస్త్రాలు అందజేసి గౌరవిస్తానని ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో నారా లోకేష్ ఇవాళ హామీని నిలబెట్టుకోవడం జరుగుతోంది. మంగళగిరిలో ఇవాళ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 4వ రోజు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీ పేదలకు భరోసాగా ఉంటానని చెప్తూ ఉన్నారు నారా లోకేష్.